వస్తా ఉంది మీకు. వద్దులేండి, భయం వద్దులే కానీ చెప్పండి. అన్ని మాట్లాడతా, ఏం వదిలిపెట్టి నాకు 5 నిమిషాలు టైం ఇస్తే అన్ని మాట్లాడతా, అందరినీ కడిగేస్తా. సెంట్రల్ గ్రాంట్స్ 29%, ఇప్పటికే 6 నిమిషాలు అయిపోయింది. సామాజిక రంగ వ్యయం 8,000 కోట్లు మాకన్నా తక్కువ ఖర్చు పెట్టారు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అన్నారు సార్. అబ్బా అద్భుతం సార్ ఇది. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లో చంద్రబాబు నాయుడు సంపద సృష్టి ఇదే కదా సార్. మొదటి 6 నెలల్లో అకార్డింగ్ టు బడ్జెట్ అండ్ అకార్డింగ్ టు కాగ్ మొదటి 6 నెలల్లో మేము ఖర్చు పెట్టింది 16,576 కోట్లు 23-24 ఆర్థిక సంవత్సరానికి. మీరు ఖర్చు పెట్టింది 11,715 కోట్లు, మాకంటే 15.93% తక్కువ. సెక్రటరీ గారు సరే, ఇప్పుడు ఇవన్నీ ఈ లెక్కలన్నీ కూడా సాధారణంగా ఉన్న వాళ్ళకి అర్థం కాదు. నేను క్వశ్చన్ అడుగుతాను మళ్ళీ. లేదు సార్, నాకు డౌట్ ఉంది. శేఖర్ రెడ్డి గారి లెక్కల్లో ఒక చిన్న అనుమానం ఉంది సార్. లేదు, వాళ్ళు లెక్కలు చెప్పలేదు కదా. కాదు సార్, వాళ్ళు లెక్కలు చెప్పుంటే నాకు డౌట్ వచ్చిండేది. వాళ్ళు లెక్కలు చెప్పలేదు, మీరు లెక్కలు చెప్తున్నారు. సో నా దగ్గర కూడా పర్లేదు సార్, మీరే చెప్పాలా. కాగ్ రిపోర్ట్ గురించి మీరు మాట్లాడారు. కాగ్ రిపోర్ట్ గురించి మాట్లాడారు. 2023-24లో మీరు బడ్జెట్ లో చూపించిన అప్పుల గురించి మాట్లాడుతున్నారు. బడ్జెట్ ఇతర అప్పుల గురించి చెప్తాను నేను మీకు. ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ కింద 32,903 కోట్లు తీసుకున్నారు. ప్రభుత్వ గ్యారంటీల కోసం 2,23,004 కోట్ల రూపాయలు ప్రభుత్వ గ్యారంటీలు ఇచ్చి తీసుకున్నారు. మొత్తం 2023-24లో మీరు చేసినటువంటి బడ్జెటేతర అప్పు కలిపి జిఎస్డిపిలో 34% అప్పులు తీసుకున్నారు. ఇది నేను చెప్తున్నది కాదు. కాగ్ నివేదిక 2023-24లో ఉన్నటువంటి కాగ్ నివేదిక చెబుతున్నటువంటి వాస్తవాలు ఇవి. అట్ ది సేమ్ టైం మీరు 2023-24లో మీరు మూలధనం కోసం, అంటే ఏదైతే సంపద సృష్టి కోసం పెట్టినటువంటి డబ్బు కూడా 24,061 కోట్లు ఉంది. సో దాన్ని కూడా అంగీకరిస్తాను నేను. సో దీని గురించి ఒక చిన్న క్లారిటీ నాకు. సార్, మూలధనం ఏమన్నారు కదా మీరు. చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 మధ్యలో పర్ఫార్మెన్స్ తీసుకోండి సార్. మొత్తంగా సగటున ఏడాదికి ఆయన ఖర్చు పెట్టింది 13,860 కోట్లు మూలధన వ్యయానికి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్లు కోవిడ్ మూలధనం మీద ఖర్చు పెట్టే పరిస్థితి లేదు. ఎవరు కూడా బయటకు వచ్చి వర్క్ చేసే పరిస్థితి లేదు. అయినా మూలధనం మీద మేము ఖర్చు పెట్టింది 15,632 కోట్లు యావరేజ్ మీద. చంద్రబాబు నాయుడు గారి కంటే 2,000 కోట్లు ఎక్స్ట్రా ఖర్చు పెట్టాం మూలధనం మీద ఏడాదికి, సంవత్సరానికి. మరి పర్ఫార్మెన్స్ ఎవరిదండి? సంపద సృష్టి ఎవరిది? సో మొత్తంగా బడ్జెట్ రుణాలు, బడ్జెటేతర రుణాలు, గ్యారంటీడ్, నాన్ గ్యారంటీడ్ అన్ని కలుపుకొని జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో చేసింది 3,32,000 కోట్ల రూపాయలు మాత్రమే. దాన్ని ధృవీకరించింది కాదు, దాన్ని ధృవీకరించింది బడ్జెట్ గ్లాన్స్, దాన్ని ధృవీకరించింది అసెంబ్లీ క్వశ్చన్ అవరు. దాన్ని మీరు కూడా ఒప్పుకోకపోతే ఎట్లా? ఇంకోటి రెవెన్యూ డెఫిసిట్ నా దగ్గర, అంటే నేను కూడా కాగ్ రిపోర్ట్ నే పెట్టుకొని చెప్తున్నా. చెప్పండి సార్, నేను కూడా అదే చెప్తా ఉన్నా. సార్ రెవెన్యూ డెఫిసిట్ సార్, వీళ్ళ సంపద సృష్టి అన్నారు కదా, వీళ్ళు సృష్టించే సంపదకి వ్యయానికి మధ్యలో తేడా ఎంత ఉందో తెలుసా సార్? వాళ్ళు 5 ఏళ్లకి ఏదైతే సంవత్సరం మొత్తానికి కలిపి రెవెన్యూ డెఫిసిట్ ఎంత పెడతా ఉన్నారంటే 32,284 కోట్లు సార్ బడ్జెట్ లో ఇచ్చింది ఎస్టిమేట్స్. కానీ 6 నెలల్లో రెవెన్యూ డెఫిసిట్ ఎంత అంటే 46,652 కోట్లు. 46,652 కోట్లు. గత 5 ఏళ్లలో మేము సంపద సృష్టించలేదు కదా సార్. సంపద అంటే స్టేట్ ఓన్ రెవెన్యూ ట్యాక్సెస్ అంటారు వాటిని. సో గత 5 ఏళ్లలో మా స్టేట్ సొంత ఆదాయం 58,000 కోట్ల నుంచి 92,902 కోట్లకు పెరిగింది. అంటే 9.87%, దాదాపుగా 10% గ్రోత్ మేము క్రియేట్ చేసాం. మరి విధ్వంసం అయిపోయింది అంటారు. ఇప్పుడు చూస్తే 2.5%. మరి ఇప్పుడు జిఎస్టీ వసూళ్లలో నెగిటివ్ గ్రోత్, అమ్మకపు పన్నులో నెగిటివ్ గ్రోత్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లో నెగిటివ్ గ్రోత్, సెంట్రల్ గ్రాంట్స్ తేడంలో నెగిటివ్ గ్రోత్, సామాజిక రంగ వ్యయంలో నెగిటివ్ గ్రోత్, రెవెన్యూ ఎక్స్పెండిచర్ లో నెగిటివ్ గ్రోత్, రెవెన్యూ డెఫిసిట్ మాత్రం చాలా అయిపోయింది, అప్పులు మాత్రం టాప్. ఓకే, వస్తా మీ దగ్గరికి వస్తా. అనేది చెప్తారు. ఒక్క నిమిషం. ముక్కా శ్రీనివాసరావు గారు, గుడ్ మార్నింగ్. సో ఇప్పుడు శేఖర్ రెడ్డి గారు మొత్తం కూడా వారి దగ్గర ఉన్నటువంటి గణాంకాలన్నీ కూడా మనకు వివరించారు. ఇక్కడ వారు ఒక రెవెన్యూ లోటు గురించి మాట్లాడారు. అంటే నా దగ్గర ఉన్న సమాచారం మీకు చెప్తాను. 2021-22లో రెవెన్యూ లోటు 8,611 కోట్లు ఉంది. కరెక్ట్గా 2022-23 అంటే నెక్స్ట్ ఇయర్కి ఆ లోటు 43,487 కోట్లు. అంటే దాదాపు 405% రెవెన్యూ లోటు అనేది పెరిగింది అని చెప్పేసి కాగ్ నివేదిక చెప్తుంది, నేను చెప్పట్లేదు. సో మీరు అప్పులు చేస్తారని చెప్పేసి చెప్తున్నారు.
చూపిస్తా show me శేఖర్ రెడ్డి గారు మీరు ఒకసారి ఆగండి. చేయండి. మీరు నోటి మాట చెప్తే కాదు, మీరు చూపించండి. చెప్తే స్క్రీన్ మీరు మీద చెప్పండి. పంపిస్తా. And ఒక్క నిమిషం ఆగండి. నాకు పూర్తి నోటి మాట నేను చెప్పను సార్. సార్ నోటి మాట మీరు ఏ విధంగా డాగ్స్ సార్ మీరు ఏ విధంగా శేఖర్ డాక్టర్ రెడ్డి గారు మీటింగ్ చూస్తున్నారు. సారీ శేఖర్ రెడ్డి గారు మీరు ఏదో లెక్కలు నేర్చుకుని చెప్పినంత మాత్రం కాదు. యాజ్ పర్ రిపోర్ట్ సార్ యాజ్ పర్ రిపోర్ట్ చూడాలి శేఖర్ రెడ్డి గారు, మీకు అన్ని లెక్కలు చెప్తాను. 2022-23 ఆర్థిక సంవత్సర గణాంకాలన్నీ నా దగ్గర ఉన్నాయి, మీకు పంపిస్తాను సార్. నేనేదో రాసుకొని నైట్ టైప్ చేసుకొచ్చి ఒక్క నిమిషం శేఖర్ రెడ్డి గారు ప్లీజ్, శేఖర్ రెడ్డి గారు ప్లీజ్, శేఖర్ రెడ్డి గారు ప్లీజ్, శేఖర్ రెడ్డి గారు ప్లీజ్, శేఖర్ రెడ్డి గారు ప్లీజ్ ప్లీజ్ తప్పు ప్లీజ్ మాట్లాడుతున్నారు ప్లీజ్ సార్. పచ్చి అబద్ధాలు సార్ మాట్లాడు మాట్లాడుతున్నారు. ఒక్క నిమిషం సార్ అబద్ధాలు సార్ ఒక్క నిమిషం చూపిస్తాను, అన్ని చూపిస్తాను మీకు. ఒక్క నిమిషం వెయిట్ శేఖర్ రెడ్డి గారు అలా మాట్లాడదు. నేను మీకు నివేదికలు చూపిస్తానండి. ఒక్క నిమిషం సారీ అబద్ధాలు మాట్లాడాల్సిన అవసరం లేదు. మీరు బడ్జెట్ అప్పుల గురించి మాట్లాడతారు, బడ్జెట్ ఎదురప్పుడు ప్రభుత్వ గ్యారెంటీల గురించి మీరు మాట్లాడట్లేదు. ఆ రోజు ఒక నిమిషం అంటే గ్యారెంటీ ఇప్పుడు ఒక్క నిమిషం సార్ ఖచ్చితంగా మీరు రాజకీయాలు వదిలేస్తారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా చేస్తుంది. ఎస్ మీ సవాల్కి నేను ఒప్పుకుంటా. రైట్ మీరు నేరుగా నిరూపిస్తే మీరు రాజకీయాలు వదిలేయండి, మీరు వైసీపీ రిజైన్ చేయండి. నేను జర్నలిస్ట్ గా పక్కన పెట్టేస్తారు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అరే ఇంకోటి సార్ ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం చూపిస్తానండి వెయిట్ అండి. మీరు ఇప్పుడు చెప్పిన లెక్కలన్నిటి ఇప్పుడు మీరు చెప్పిన లెక్కలు మీకు అనుకూలంగా ఉన్న లెక్కలు కాదు ఇక్కడ. వెయిట్ నేను రిపోర్టే ఇస్తా. ఆ పేపర్ లో నాకు అవసరం లేదు. ఆ పేపర్ లో ఒక్క నిమిషం ఈనాడు మీరు సాక్షి చదవద్దు సార్. ఇక్కడ మీరు ఇక్కడికి వచ్చి సాక్షి చదవద్దు సార్. వెయిట్ సార్ చూపిస్తా. ప్లీజ్ కంట్రోల్. అరే నేను చూపిస్తా ఎప్పుడు దాన్ని చూడండి ఆ రిపోర్ట్. ఒక నిమిషం ఆగండి నేను చూపిస్తా ఉండండి. మీకు వెయిట్ చేయండి, చూపిస్తాను కదా. ఎందుకు డివేట్ అవుతుంది? వెయిట్ ముక్కా శ్రీనివాసరావు గారు. సో ఇప్పుడు ఇందాక నేను మీకు చెప్పాను, ఇదే కాగు గతంలో భారీ ఎత్తున అంశాలు చాలా అంశాలని చెప్పినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు మన శేఖర్ రెడ్డి గారు మాట్లాడారు, దాని మీద మీ రియాక్షన్. సార్ రాజు గారు, మీకు ప్యానల్ పెద్దలకి నమస్కారం అండి. వాళ్ళ శేఖర్ రెడ్డి గారు పెద్ద సిట్ అవుట్ రాసుకొని ఒక కట్ట పేపర్లు పట్టుకొని చాలా లెక్కలతో వచ్చి కూర్చున్నారు. అలా ఈ